హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ పాండా డిజిటల్ ఐడియా ఫ్రమ్ హైదరాబాద్. సో ఈరోజు టాపిక్ వచ్చి మనకి ఈ 12 ఇంచుకి సంబంధించిన ఒక సబ్ ఊఫర్ బాక్స్ ప్లస్ ఒక సెంటర్ ఛానల్కి ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వచ్చి మనకి సనత్ నగర్ నుంచి త్రిమూర్తులు గారు. సో ఆయన ఫస్ట్ మనకి 12 ఇంచుకి సంబంధించిన ఒక బాక్స్ ఎండిఎఫ్ ఫుడ్తో తయారు చేయండి సార్ అని చెప్పి మనకి ఎలా సంప్రదించారంటే మన యూట్యూబ్ వీడియోలు చూసుకుని డౌట్ మీద ఎలా అడిగితే ఉన్నాయి సార్, మీకు ఏం కావాలంటే రిక్వైర్మెంట్ 12 ఇంచుకి సంబంధించి ఒక సబ్ ఊఫర్ బాక్స్ అయితే చేయమన్నారు. సో అదే మాదిరి మనకి సెంటర్ ఛానల్ గురించి ఒక బాక్స్ కావాలి సార్, మనకి సెట్ అవ్వట్లే ఇక్కడ, అది ఏవీ రిసీవర్ ఉంది. సో దానికి తగ్గట్టు ఒక 4 ఇంచుకి సంబంధించిన 4 ఇంచు ఒక ట్విట్టర్కి సంబంధించి ఒక సెంటర్ ఛానల్ అయితే ఆయన ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సార్ నేను సెంటర్ ఛానల్ అయితే చేయను, ఫుల్ ప్యాకేజ్ కావాలన్నా మొత్తం ఇచ్చేస్తాను. 4-5 శాటిలైట్ సెంటర్ ఛానల్తో పాటు 4 శాటిలైట్లు, అదే మాదిరి మనకు సబ్ ఊఫర్ లేదంటే ఒక సబ్ ఊఫర్ అయినా ఇస్తా అంటే కొంచెం రిక్వెస్ట్ చేశారు. పేమెంట్ ఎక్కువైనా పర్లేదు సార్ తీసుకోండి, నాకైతే ఒక సెంటర్ ఛానల్ ఒకటే కావాలి, మిగతా శాటిలైట్లు అయితే నాకు 4 బాక్సులు అయితే ఉన్నాయి సార్ అంటే సరే అని మరి ఆర్డర్ అయితే టేకప్ జరిగింది. సో వర్క్ అయితే అయిపోయింది, ఆయనకి పంపించడమే ఉంది. సార్ ఆయన వస్తారా అంటే వద్దన్నారు. పోర్టరు అనే ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కదా, దాంట్లో ఈ అడ్రస్ ఇస్తే అది రీచ్ అయిపోద్ది. ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్లో సనత్ నగర్కి ఇక్కడికి ఉంటుంది మా షాప్కి. సో త్రిమూర్తులు గారు కొంచెం క్వాలిటీ చూశారు. ఎందుకు అనుకుంటే హైదరాబాద్లో మనకి అవైలబుల్ లేదు అని చెప్పిండ్రు. ఎందుకంటే ఈ బాక్సులు ఉన్నాయి సార్, మనకి ప్లైవుడ్తో ఆ కాటన్ అంతా చేసుకుని ఈ ఎన్క్లోజర్లో అంత పెద్దగా ఉండవు సార్, కొంచెం మీరు ఫోటోలు పంపించండి అని ముందు మా నెంబర్కి సంప్రదిస్తే పెట్టిన ఫస్ట్ ఫోటో ఈ సబ్బు డిసైడ్ అయ్యారు. సార్ లుకింగ్ చాలా బాగుంది, ఒకసారి మొత్తం దీని సైజు ఇవంతా చెప్పండి సార్. ఇది ఓకే చేసేసారు వెంటనే కన్ఫర్మ్ చేయడం ద్వారా మనం ఈ సెంటర్ ఛానల్ ఒకటి ప్లస్ ఈ సబ్బు 18mm ఎండిఎఫ్ ఫుడ్తో ఈ సబ్బు బ్లాక్ చేయమన్నారు. ప్యూర్ బ్లాక్తో చేసాము. ఒకసారి ఇంటర్నల్గా జాలీ తీసి మీకు చూపించి వీడియో లెంత్ ఎక్కువ అవ్వకుండా కట్ చేసేద్దాం. ఎందుకంటే బాక్సుల గురించి పెద్దగా ఫుల్ బాక్స్ అయితే స్పీకర్ ప్యాకేజ్ ఉంటే మంచి, ఓన్లీ ఎంటీ బాక్సెస్ కాబట్టి పెద్దగా చూపించడానికి ఉండదు. కాబట్టి మేకింగ్ గురించి ఒకసారి చూపించాలనిపిస్తున్నాను. సో ఇది సెంటరు చూడండి, అంత క్యూట్గా ఉంది. ఇది సబ్బుకి సైజుగా కరెక్ట్గా టీవీ కింద సెట్ అయిపోతుంది అనమాట. చూడండి సేమ్ సబ్బు, ఇది 4 ఇంచుకి మిడ్ రేంజ్కి తగ్గట్టు జాలి. చూడండి ఇక్కడ వచ్చి ట్విట్టరు ఎయిర్ ఇది అవ్వడానికి ఇన్సైడ్ బ్యాక్ సైడ్ ఉండదు. ఇది మనకి స్పీకర్ సాకెట్. సో ఇది ట్విట్టరు, ఇక్కడ వచ్చి మనకి 2 మిడ్ రేంజ్ స్పీకర్లు వస్తాయి. అదే మాత్రం మనకి 12 ఇంచులో ఆయన ఏదైనా పెట్టుకొని అవార్డు, టైటన్, జేబిఎల్, పయనీర్ ఏవైనా పెట్టుకొని, సోనీ ఏదైనా పెట్టుకోండి. సరే చూడండి, 18mm ఎండిఎఫ్ ఫుడ్ అండి. చూడండి డబుల్ ఫైర్ ఎన్క్లోజర్ 2 ఉన్నాయి. బ్యాక్ సైడ్ స్పీకర్ సాకెట్కి ఉంటుంది. ఒకసారి చూశారు కదా, ఫినిషింగ్ ఎలాగుంది చూడండి ఒకసారి. ఇదండి, మీకు ఎవరికైనా ఇలాంటి సబ్బు బాక్సులు కావాలన్నా కానీ మన నెంబర్కి సంప్రదించండి. స్క్రీన్ మీద ఉన్న నెంబరు చేయండి. లేదు ఫుల్ ప్యాకేజ్ కావాలంటే ఫుల్ ప్యాకేజ్ ఇస్తే, అదే యాంప్లిఫైర్తో కావాలంటే యాంప్లిఫైర్ ఫుల్ ప్యాకేజ్ అన్ని అవైలబుల్లో ఉంటాయి. హైదరాబాద్లో చాలా దగ్గరికి వెళ్తుంటాయి మన సెట్లు, బయటికి కూడా వెళ్తుంటాయి. సో ఎవరు కావాలంటే ఈ సెట్లు అయితే చేసి పెడతాం. ఇలాగ సింగిల్గా కాకుండా ఫుల్ ప్యాకేజ్ చేసుకోండి, కరెక్ట్గా ఉంటుంది మనకి వాటేజ్ పరంగా అన్ని మ్యాచింగ్ చేసి ఇస్తాను నేను. సో ఇలాంటి సబ్బు కలర్స్ కూడా ఉంటాయి సబ్బు బాక్స్కి సంబంధించినవి. ఏదైనా ఫోటోలు పెడితే మీకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే నాకు పెడితే మీకు ఏం కావాలి రిక్వైర్మెంట్ చేస్తే దాన్ని బట్టి నేను మెసేజ్ ద్వారా మీకు రిప్లై ఇస్తాను. మీకు యాంప్లిఫైర్లు కావాలన్నా డాల్బీ సెట్ 5.1, 2.1 ఏదైనా సరే కొంచెం టైం తీసుకొని చేస్తే నీట్గా చేసి పెడతా. సో
మీరు చేసేది ఒకటి, వీడియో చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. మీకేమైనా డౌట్ ఉంటే అది కామెంట్ ద్వారా మనకి చెప్పండి. సో ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నానండి. మెయిన్ ఫస్ట్ ఆఫ్ మనం వీడియోలు కొంచెం పెట్టడం స్లో అయిపోయింది, ఎందుకంటే వీడియోలు పెట్టడానికి టైం అయితే వీడియోలు చాలా ఉన్నాయి, తీయడం అవుతుంది కానీ దానికి ఎడిట్ చేసి పెట్టే అంత టైం అయితే మనకి సరిపోవట్లే. సో ఇక్కడ నుంచి అయితే నా సబ్స్క్రైబర్లకి ఇబ్బంది లేకుండా వీడియోలు అయితే పెట్టడం జరుగుతుంది. వీక్లీ ఒక 3-4 వీడియో మెయింటైన్ చేసే పనులు అయితే ఉంటా. సరే, నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.